ఏబీవీపీ విద్యార్థి నాయకుల అరెస్టును ఖండిస్తున్నామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బోడ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏబీవీపీ నాయకులను అర్ధరాత్రి నుండి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. విద్యార్థి నాయకులకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. హుస్నాబాద్ లో ఏబీవీపీ కార్యకర్తకు జ్వరం వచ్చినా పోలీసులు విడిచిపెట్టడం లేదని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతూ మంత్రుల ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి ఏబీవీపీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి 1 టౌన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆదిత్య, ఫణీందర్, పరశురాములు పలువురు పాల్గొన్నారు. బోడ లక్ష్మణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి 11,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికీ కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఏబీవీపీ యొక్క డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. కాబట్టి ఈరోజు ఏబీవీపీ యొక్క కార్యకర్తలను, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఈరోజు ఏబీవీపీ అడ్డుకుంటుందని చెప్పి ఈరోజు భయపడి ఈరోజు విద్యార్థి పరిషత్ యొక్క కార్యకర్తలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా ఎక్కడికక్కడ అర్ధరాత్రి అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది.